మిమ్మల్ని కాదండి, అమ్మతోడు మిమ్మల్ని కాదు. మరి ఎవరినండి తిడుతున్నారు? వాడెవడో పోనీయండి. ఎవడండి? పంపతీసి వాడేమన్నా కనపడ్డాడు ఏమిటి? ఎవడండి వాడు? వాడు పెద్ద డాఫర్ ముండా కొడుకండి. డాఫర్ అంటే ఎవరు తప్ప? మా ఇంటికి వచ్చేవాళ్ళ రంగనాయక ఇంటికి, రంగనాయక ఇంటికి వచ్చేవాళ్ళ మా ఇంటికి తారుస్తూ ఉంటాడండి. కాస్ట్లీ బిజినెస్ అంతేనా, ఇంకేమైనా చేస్తాడా? బాబు వాడు పెద్ద రౌడీ అండి. రౌడీయా? రౌడీ అంటే లైట్కి తిట్టేవాడా, స్ట్రాంగ్ గా కొట్టేవాడా? స్ట్రాంగ్ గా కొట్టేవాడేనండి. ఇప్పుడు ఎంత మందిని కొట్టాడేంటి? 10 మందిని కొట్టాడండి. 10 మందిని అప్పుడే కొట్టాడా, అప్పుడప్పుడు కొట్టాడా? 10 మందిని అప్పుడే కొట్టాడండి. నిలబడ్డే వాళ్ళని కొట్టాడా, నిద్రపోయే వాళ్ళని కొట్టాడా? నిద్రపోయే వాళ్ళని లేపి మరీ కొట్టాడండి. అయితే వాడు 16 వచ్చి రౌడీ అన్నమాట. ఇలా తప్ప వాడు మన జోలికి రాకుండా ఉండాలంటే మనం వాడికి ఏమైనా ఇచ్చుకోవాలా? 10 రూపాయలు ఇస్తే 10 మాసాల పాటు మీ జోలికి రాడండి. 10 రూపాయలు ఇచ్చుకుంటే 10 మాసాల వరకు ప్రమాదానికి వాయిదా వేసుకోవచ్చు అన్నమాట. అవునా? 9 రూపాయలు ఇస్తే పుచ్చుకోడా? 9.30 ఇచ్చినా పుచ్చుకోడండి. రౌడీలండి. సర్లేండి, ఈ రౌడీ తనకు ఒక కిరాయి రౌడీ తెచ్చుకుంటాడు. వీడు వాడు కదండి. మరి వీడెవడండి? రిక్షావాడు. రిక్షావాడా? మా స్ట్రీట్ నుంచి మీ స్ట్రీట్ కి అంటే ఇంగ్లీష్ రాదు ఉండకి. మా వీధి నుండి మీ వీధికి మొదట్లో రూపాయికి మాట్లాడా. ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మీరు చాలా బరువుగా ఉన్నారు, 5 రూపాయలు ఇస్తారా, అర్జెంటుగా దిగిపోతారా అంటాడు ఈడియట్. బాబు వాడు అన్నట్టు మీరు నిజంగా బరువుగా ఉన్నారేమోనండి. తప్ప నువ్వు అన్నట్టు నేను నిజంగా బరువుగా ఉన్నానే అనుకో, నా బరువేదో నన్ను ఎక్కించుకోక ముందు ఆలోచించుకోవాలి. కానీ ఎక్కిన తర్వాత కొంతసేపు తొక్కిన తర్వాత మధ్యలో అర్జెంటుగా దిగిపోమంటే జరిగే పని తప్ప. పోనీలే బాబు, వాడు కష్టపడ్డాడుగా. ఏంటి కష్టపడ్డాడా? వాడేదో కష్టపడింది, నేను కష్టపడలేదండి. మీరేం కష్టపడ్డారు? వాడు గుంటల్లో కోతల్లో రిక్షా తప్పుతుంటే ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని వచ్చాను. అయినా వచ్చిన కానీ చూస్తున్నా వాడి తరపునే మాట్లాడుతున్నారు కానీ మా సైడే మాట్లాడట్లా. వాడికి మీకు ఏమైనా డీలింగ్స్ ఉన్నాయేంటి? అదేం లేదండి. పైగా ఇంకో మాట కూడా అన్నాడండి, మీకు నచ్చిన చోటు అయితే ఎంతైనా తగలేసుకుంటారు, మీలాంటి డబ్బున్న వాళ్ళకి ఉన్న జబ్బు ఇది మాలాంటి వాళ్ళకి ఇచ్చేటప్పుడే ఏడుపులు అంటే పూలు. బాబు వాడు విన్నాడేమోనండి. ఉన్నాడా? వాడు ఉన్నాడా? వింటే ముక్కు మీద గుద్దుతాడు, ముక్కు 3 ముక్కలయ్యేటట్టు. ఉన్నాడా? వాడు ఉన్నాడా? లేదు తప్ప ఎప్పుడో ఎండిపోయాడు. వాడు అటు వెళ్ళాడు కాబట్టి నిలబడి మాట్లాడుతున్నాడు. తప్ప ఇల్లు ఎవరిదే? మందేనండి. అమ్మాయి అడుగు పెట్టి 5 నిమిషాలు అవ్వలేదు, మందని వరుస కలిపేస్తామండా. నువ్వన్నది నిజమే తప్ప. మీరు వ్యాపారస్తులే, మేము వ్యాపారస్తులమే, కాకపోతే పనిముట్టులు డిఫరెంట్. ఏమిటండి? మా వ్యాపారానికి తక్కిడి కావాలి, మరి మీ వ్యాపారానికి ఏం కావాలి? కాసిన పూలుంటే చాలు నాయన. కాదు, ఇంకా కావాలి. మా వ్యాపారానికి తక్కిడి కావాలి, మీ వ్యాపారానికి తలగడి కావాలి. ఇంటి ప్లాన్ ఎవరికి ఇచ్చారండి? కాకినాడ ఇంజనీర్ గారికి ఇచ్చారండి. కాకినాడ ఇంజనీర్ గారా? ఆయన గుళ్ళు గొప్పరాలకే ప్లాన్కి ఇస్తాడు అనుకున్నాం, గుడిసెడు కొంపలో కూడా ప్లాన్కి ఇస్తాడు అన్నమాట. ఆయన ఇక్కడికి వచ్చి గీచాడా, మీరు అక్కడికి వెళ్ళి గీయించుకున్నారా? వారే ఇక్కడికి వచ్చి గీసి వెళ్ళారండి. అవులే, మీరు కబురు చేస్తే మినిస్టర్ గారు కూడా మీటింగ్ వాయిదా వేసుకుని మీరు హాజరు కావాల్సిందే. బాగుంది. అదే వేణుగోపాల స్వామి ఫోటో పెట్టారు, వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టారు, పడకేదులు ఫోటో లేట్లా తప్ప. బాబు నాకు దైవభక్తి అండి. అమ్మాయికి దైవభక్తి, శృంగారపురంలో బంగారు బావులు, అక్కడ దేశ నాయకుల ఫోటోలు ఏంటి? నాకు దేశభక్తి అండి. అమ్మాయికి దైవభక్తి, అమ్మకు దేశభక్తి. అవునులే, మీ దేశం బాగుంటుంది కదా, మీ వ్యాపారం బాగుండేది. బాగుంది. ఈ గది ఎవరిది? నెంబర్ 1 గది. ఇది మా చిన్నమ్మాయి చిత్రదండి. ఏంటి డోరు మూసింది, ఇంకా ఓపెన్ చేయలేదా? లేదండి, ఓపెనింగ్ చేయలే. దుర్ముహూర్తం పోయిన మంచి ముహూర్తం చూసి కమిటీలో మంచి హస్తవాసి ఉన్న వారి చేత ఓపెనింగ్ చేయించండి. మా కుమార్ గారు ఉన్నారు రెడీగా, ఆయనతో ఓపెనింగ్ చేపిస్తాను. ఆయన కూడా చేత్తో పట్టుకొని తిరుగుతున్నాడు. కత్తి ఓపెనింగ్ చేద్దామని కత్తిరా ఓపెనింగ్ చేసి ఓపెన్ పోగొట్టుకుంటాడు. ఈ మధ్య కదా ఎవరిది? ఇది మా పెద్దమ్మాయిదండి. ఇది మీ పెద్దమ్మాయిదా? అడుగు పెట్టారో లేదో నరాలు కూడా లాగేస్తున్నాయి. దీనికంటే ఏం చేయించారండి? మొన్నే చేపించామండి. గది ఒక్కటేనా, ఇల్లు అంతా? లేదండి, గదొక్కటే. తమరు దయదలిస్తే మొత్తం చేపించుకుందామని. డబ్బులే మన సొమ్ము కాదుగా, ఇల్లేంటి రాజుపాలు మొత్తం చేయించవచ్చు. ఏమిటి శబ్దం పడుతుంది? అమ్మాయి సంగీత సాధన చేస్తుందండి. మాస్టర్ పెట్టారు.
పెట్టామన్నా పాఠాలు ప్రారంభించాడా ఆయన? ప్రారంభించారండి. పెట్టి ఆయన తెచ్చుకున్నాడా మీదేనా? పెట్టి మా సొంతదేనండి. మీదే. అమాయకుడు బలైపోతున్నాడు, కింద తొక్కలేకపోయింది నొక్కలేక. అయ్యో ఏమిటి? ఆరుమని పెట్టి ఆ చివరికి ఎవరిది? అది నాదేనండి. మీదా? ఏంటలా బూజు పట్టిపోయింది, ఎప్పటికప్పుడు తులిపించుకుంటే పోయేది కదా. తులిపేవాడు దొరకాలి కదండి. నా కొట్లో గుమ్మత్తా ఉన్నాడు, పంపించమంటారేంటి? పొట్టిగా ఉంటాడు, పళ్ళెత్తు. వాడు ఆ బూజులు ఎక్కడ ఇరుక్కు చస్తాడో ఏమిటో. వాళ్ళెవరో మీరు పొట్టివాడైనా గట్టివాడు తప్ప సద్దన్నది మొదలెడితే వద్దనే వరకు దురుపుతానే ఉంటాడు బూజు. బాబు వయసులో ఉండగా మోజున్నంత కాలం ఆ మస్తానరావు గారు వచ్చేవాడు. ఆయన రావటం మానేసాడు, ఆ గది అలా ఉండిపోయిందండి. అమ్మాయిని అమ్మాయిని పిలవమంటారా? అమ్మ ఒక్కసారి రావే, ఒక్కసారి బాబు గారు రెక్క పట్టుకొని బొగ్గులు బస్తాలాగా చూపారాదంటే. బాబు ఏం చెప్పండి ఆయన? చెప్పు. లేనిది ఎక్కడి నుంచి చెప్పమంటారు? సరే గాని మిమ్మల్ని మేజువాడి కచేరీలో మా అమ్మాయి చూచిందట. మిమ్మల్ని వెనకనా ముందుగానా? ఏమిటండి అలా మాట్లాడతారు? ఏమీ లేదు, వెనక చూస్తే మా వారంతా ఒకేలాగా కనపడతారు అందుకొని. లేదండి, ముందుగానే చూసింది మిమ్మల్ని. ఎలా చూసింది? బాబు మిమ్మల్ని చూచిన దగ్గర నుంచి మా అమ్మాయి మంచం పైనుంచి ఎగిరెగిరి పడుతుందండి. ఎగిరెగిరి పడుతుందా? అక్కడే పడుతుందా, పక్క జరుగుతుందా? అక్కడే పడుతుందండి. మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో. అదిరిపోటుకు చూసింది కదా, చడుచుకొని ఉంటుంది. పోతామని పిలిపించబోయారా? చూపించామండి. విజయవాడ పడమట సెంటర్ లో మా మేనమామ గారు మీసాల మోసాలరావు గారు అని ఆయన ఉంటే చూపించాము. ఆయన 100 నిమ్మకాయలు దిగదుడిసి ఇవి గాలి చేష్టలు కాదని చెప్పారండి. మరి డాక్టర్ చూపించారా? చూపించాము ఆయన డాక్టర్ గారికి. మా రాజుపాలెంలోనే ఉన్నారు డాక్టర్ గారు. ఏమన్నారు? షరీఫ్ గారని ఆయన చూపించామని. ఆయన అమ్మాయిని గదిలోకి తీసుకువెళ్ళి తలుపులన్నీ వేసేసారండి. తలుపులు కిటికీలు మొత్తం వేసేస్తారు, ఏం కనపండి బ్రో. లోపల డిస్టర్బెన్స్ ఉండకూడదు కదా బాబు. తలుపులన్నీ వేసేసిన ఒక్క అంతలోంచి చూస్తూనే ఉన్నానండి. అమ్మ గడుపు మాడ, నీకున్న అలవాటు నువ్వు ఎలా అనుకుంటావు? మరి ఏం జరిగింది? తలుపులన్నీ వేసేసి అమ్మాయిని ఒక బల్ల మీద పడుకోబెట్టారండి. డాక్టర్లు బల్ల మీద పడుకోబెట్టే చేస్తారు. మరి ఏంటది? పరీక్ష. బాబు డాక్టర్ గారికి మెడలో ఏమిటండి ఇంత బారుగా ఉంది? అదే చెతస్కోప్. అదంత పొడవుంటే ఆయనంత పెద్ద డాక్టర్ అన్నమాట. బాబు దాని చివరింత బిళ్ళ కూడా ఉందండి. అది సైన్స్ బిళ్ళ, చెప్పుకుని పెట్టేది, జనాభా అభివృద్ధి డెవలప్ చేసేది ఆ బిళ్ళే. బాబు ఆ బిళ్ళ పట్టుకొని అమ్మాయి పైన పెట్టి అక్కడక్కడ ఎక్కడెక్కడో పెట్టి చూశారండి. తప్ప డాక్టర్లకు లైసెన్స్ ఉంది, జబ్బు లేకపోయినా పెట్టి 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 చూస్తారు. ఏమన్నారు? అయిపోయాక వెళ్ళిపోమన్నారండి. అయిపోయినా లేచిపోమంటారులే. అదే పరీక్ష. ఏం చెప్పారు? జబ్బేమీ లేదు, మీ మీద బెంగ పెట్టుకుందని చెప్పారండి. లతప్ప నువ్వు చెప్పేది అదార్థమా? ఎలక్షన్ అంట పెద్ద ముండ నేను ఎందుకు అబద్ధం ఆడతానండి? చూసిందండి. అయితే నేను ఇల్లు పోయి వెళ్ళ మంచిది. మా టామీ లేదా అంటే సార్ కుక్క తోక లొట 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 అంటూ ఎదురొచ్చింది. కుక్క సమేత ఎందుకంటే నాట్ సెన్స్. పొద్దున్నే లేచి రావడం మత్తప్ప మొహం చూసా, ఎలా తిన్న దాని మొహం అక్కడ చూసా. ఇప్పుడు ఈ స్వర్గలోకంలోకి వచ్చి పడ్డా. అమ్మాయిని పిలు. అమ్మి ఒక్కసారి రావే, బాబు గారు కంగారు పడిపోతున్నాడు. అయ్య టాపు టీకిస్పే టాస్ లాగా వచ్చి పడ్డాడు, మొక్కబడినట్టు. టాస్ కాదులో తప్ప నీకు కావాల్సిన రెడీ క్యాష్. నాకాసులు రాయడే. దూరం కూడా చెప్పండి, నాకు అసలే కంగారు ఎక్కువ. బాబు జేబులో ఏమన్నది ఉందా? ఏంటది? అదేనండి సిగ్గుమారింది. సిగ్గుమారిందా అంటే ఏంటండి? అసలు ఉందా మీకు? ఏంటది? అది లేకపోతే ఎందుకొస్తాను ఇక్కడికి? చాలే ఊరుకోండి. చుట్టముక్కండి. చుట్టముక్కల తప్ప చుట్టలు కలుస్తావా? ఏ తప్ప నాయన? తప్పున్నారా? ఆ ఎర్రటి పేదలు నిలబడిపోయి పర్సనాలిటీ దెబ్బతినిపోదు. ఇంకా నా పేదాలు పెట్టుకుని ముద్దులు పెట్టుకునే ముండాకుడికి ఎవరున్నారండి? వాళ్ళెవరా మీరు? ఓల్డీస్ గోల్డని ఈ రాజుపాలెం సెంటర్ లో చాలా మంది ఉన్నారు. మీకు కావాల్సిన ఊరు. నాకు చుట్టాభ్యాసం లేదు కానీ సిగరెట్ ఉంది, కాల్చుకో. నచ్చితే 4 దమ్ములు కొట్టు, లేకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చే పనికి రాకుండా చేయబాగా. ఇందా సరదా సరదా సిగరెట్, ఇది ధరలు కాల్చుకో సిగరెట్. సరదా సరదా సిగరెట్, ఇది ధరలు కాల్చుకో సిగరెట్. అయితే 10 పైసలు ఇస్తా కొనుక్కో. మీ రత్నాల చేతులతో రాగి డబ్బు పుచ్చుకోవడం నాకేమాత్రం ఇష్టం ఉండదు ఆయన. ఉండదు, తులం పడాల్సిందే ఉండగా. తులం పడితే తొందరగా లోపల పోతాం ఉండ. ఈ జేబులో ఉంది.
బాబు ఏమిటి పీక్కుంటున్నారు? ఏమీ లేదు, మధ్యలో గాడి ఉంటే చెమట తడికి 2 అతుక్కున్నాయేమో అనుకున్నా. అతుక్కోలేదులేండి, ఇప్పించండి. తెల్లవాళ్ళు కష్టపడి రాదు, ఇది ఒకటే భోజనం రూపాయి నాదే. బాబు గారు అడగంగానే చక్కటి తెల్లటి రూపాయి ఇచ్చారు. అయ్యగారు దర్జా అంటే ఇలా ఉండాలి. ఇలా తప్ప నీకు రూపాయి ఇచ్చా, ఫ్రీగా ఇచ్చా, వడ్డీకి కాలు మనకేసి పెట్టేస్తామండను. బాబు ఏమిటిది? స్టార్టింగ్ ట్రబుల్, రన్నింగ్ అయితే రన్నింగే. నీకు ఇచ్చింది రూపాయేనా? ఏ విప్పి చూసుకుంటావా? వద్దులే, పెద్దమండ ఏ విప్పుతావు కానీ అందులో 10 NP అంటే 10 నయా పైసలు చిత్రకిచ్చి జనకాలు కొనుక్కుందని మనం. ఎవరైనా వచ్చి నన్ను అడిగితే అమెరికా ఆటల పోటీకి చెప్పమను. అది ఏ చెనక్కాయలు తిందండి? మరి ఏంది ఉంటుంది? బాదం పప్పు, జీడిపప్పు, అక్రు, పిస్తా, పటాపట. మనిషి కాదండి, అదొక రకమైన పప్పట. తినే పప్ప? తినే పప్పు అండి. ఎక్కడ దొరికిందండి మీకు అది? మొన్న బొంబాయి వెళితే పెట్టారండి. బాంబేలో కూడా మీ బ్రాంచ్లో ఓపెన్ చేశారన్నమాట. అవునులే, అక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడిపోతారో అని మిమ్మల్ని పిలిపించారు. మీరు చేస్తున్నారు ప్రజాసేవ. చెయ్యండి చెయ్యండి, పటాపటో లటాపటో కానీ ఇంకా మన ఊరు రాలా. ఇక్కడ దొరికే పప్పడుకు నీకు ఏమైనా కావాలని చెప్పు. బాబు అడగనా? చెప్పు చెప్పు. ఏమిటండి రాస్తున్నారు? శ్రీరామకోటి. ఆ శ్రీరామచంద్రమూర్తి అంటే ఎంత అభిమానం బాబు. ఆ సీతామన్మనాథుని పేరు ఎంత చక్కగా రాసుకుంటున్నారు ముత్యాల్లాగా. ప్రదేశం ఏదైతే తప్ప ఉద్దేశం ఉండాలి కానీ ఎంతకాలం అయ్యి రాశాడు, నీరసం వచ్చేదో మరి నేను కూడా రాయాలి కదా. అడగమంటారా? అడుకో. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. తెల్లారైతే చేసేయాలి పాపాలను మళ్ళీ పేర్లు ఉండకి. చెప్పు చెప్పు బాబు. అడగమంటారా? అడుకో. ఒక పావల పసుపు. పావల పసుప? ఇదేంటి ముండ, చాలా చీప్ లాగా ఉంది ముండ. బయట మార్కెట్లో అరిచేత మంది దీని పేరు, ఇంటికి వస్తే పావల పసుపు పడితే ముండ. ఒక ₹1 కుంకుమ. మరీ నా టికెట్ మండ, పక్క వచ్చిన పడుకుపోతాం. ₹1 కర్పూరం. రాస్తున్నారా? బాబు అడగనా? అడుకో. ఎక్కువగా అడిగితే ఏమి అనుకోకూడదు. అస్సలు. ఒక బస్తా జీడిపప్పు, ఒక బస్తా బాదం పప్పు, ఒక కట్ట పిస్తా, 2 కట్ల పంచదార. ఏమిటి అలా అయిపోయారు? ఏమీ లేదు. ఏమిటా ఇంత సింపుల్ గా అడిగారని ఆలోచిస్తున్నా. ఇవన్నీ మేము తిని చెప్తానికన్నా ఆయన మీ వంటి గొప్పవారు వస్తే మర్యాదలు చేయటం కూడా సరిపోవండి. బస్తా జీడిపప్పు ఎందులో వేసుకుంటారు బాబు? ప్రొద్దున్నే ఉప్మాలో వేసుకుంటాం, కూరల్లో వేసుకుంటాం, మధ్యాహ్నం నేతిలో వేయించుకొని తింటే కమ్మగా ఉంటుందండి. ఉంటుంది ఉంటుంది, అసలు ఉండాలి కానీ ఎందులోనైనా వేసుకోవచ్చు. తేరగా వస్తే సద్దన్నంలో కూడా నంచుకోవచ్చు. గుండు పప్పు కావాలా పద్దపప్పు కావాలా? బాబు గుండు పప్పే పంపించండి. అవును, గుండు అయితే కానీ మీకు నిండుగా ఉండదు. తర్వాత బాదం పప్పు పెద్ద ఊహబత్త అడిగినట్టు అడిగేసింది ఉండ. రాజుగారు స్వామివారు కమిటీ వారు పాడిగేది మేపులెట్ మేపుతున్నారు ఉండదు. ఈ అద్దడగలు కూడా తినట్లేదు ఉండకి. తర్వాత పావు బస్తా పంచదార. అవును ఆయన. అయిపోయాయి, ఏమన్నా మర్చిపోయారా? ఏదో మర్చిపోయాను బాబు. తప్ప అన్ని పప్పులు అడిగారు. ఆరోగ్యమైన పప్పు మన దేశంలో విరివిగా దొరికే పప్పు అడగనే లేదు. అలా మర్చిపోతే అలా తప్ప. ఇలాంటి అమ్మాయి కూడా దొరుకుతాడు మళ్ళీ మీకు. బస్తా జీడిపప్పు. అవునండి. అరబస్తా బాదం పప్పు, పావు బస్తా పంచదార, 2 బస్తా గన్నేరు పప్పు. చచ్చిపోతారా? నీ అమ్మ కడుపు మాడ. చచ్చిపోవడానికి బత్తాల జీడిపప్పు తిన్నా చచ్చిపోతారు వండాలని. అడుగు పెట్టాలా లేదు బాబు సొమ్మిది బొడ్డు దగ్గర పట్టుకట్టినట్టు బత్తాలే అమ్మాయిని వెళ్ళు. అమ్మాయితో ఎవరు వచ్చారని చెప్పను. బుల్లెట్ ఒక్కసారి బాబు గారు రెక్క పట్టుకొని బొగ్గులు బస్తాలాగా పోరాదటే. రెడీ క్యాష్. బొగ్గులు బస్తా కాదు ఉండాలి. అబ్బా, నల్లగా ఉన్నాడు అంటుంది. ఏమంది? నల్లగా ఉన్నాడు అంటుంది. అట అందా? నువ్వు అన్నావా? అమ్మాయి అందా? అమ్మాయి అందండి. నువ్వు అనలేదా? మరి బత్తాలు పప్పులు పంపుతానని చెప్పావా? చెప్పాను. అయినా నల్లగా ఉన్నాడట్టుందా? తప్ప అందరూ ఎర్రటోడు కోసం ఎగబడితే మాలాంటి నల్లటోడు సంగతి ఏం కావాల తప్ప. అయినా ఈ నలుపు ఒక చరిత్ర ఉందో చెప్తా విను.
కృష్ణమూర్తి నలుపు వింటున్నారా? గంటసాలుగా గుంట్లో బాగున్నప్పుడు నేనే పడి ఉన్నా ఆయనకి. కృష్ణమూర్తి నలుపు, విష్ణుమూర్తి నలుపు, తాడు చెట్టు నలుపు, తాడు నలుపు, యముడు నలుపు, వాడి తొండ నలుపు, ఈసిరాయి నలుపు, తచ్చడు పొల్ల నలుపు, కొండ నలుపు, కొండ నలుపు, అయోధ్య రాముడు నలుపు, ఆంజనేయుడు నలుపు, ఏడు కొండల వెంకన్న నలుపు, ఇన్ని నలుపులలో నాదంత నలుపు. నలుపు నాణ్యం ఎరుపు ఏమని మీ అమ్మాయికి తెలుపు. ఇక చూసుకోగా వాళ్ళకు తొందరగా పిల్లు. మా అమ్మాయిని 16 సంవత్సరాలు మగోడు మొక్క మెరుపుకుంటా పెంచారు. మీరు ఎలా చూసుకుంటారో ఏమో. మా అమ్మాయి ఎక్కడ పట్టుకుంటే అక్కడ మెత్తగా తగులుతుంది. మా అమ్మాయి మన్మద మొలకండి. అమ్మాయి మన్మద మొలకే, అమ్మ మార్కాపురం పలక. అల్లుడు గారు మోటబావి గిలక, కిర్రు కిర్రు కిర్రు. రోడ్డు మరి గిలక కదల తప్ప పంచదార చిలక. మూతి మురికిన తీగనుండదు, ఎక్కడ గురిలో తీగనుండదు.